Welcome to my channel. హలో ఎవ్రీవన్, మీరు ఆల్రెడీ మన ఛానల్లో పాండిచేరి టు కోయంబత్తూర్ ట్రిప్ 2 పార్ట్స్ అనేవి చూసేశారు కదా. ఇది దానికి కంటిన్యూషన్ అండ్ ఫైనల్ పార్ట్ అనమాట. ఇన్ కేస్ మీరు చూడకపోతే లాస్ట్లో వీడియో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను, ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. అలా ఫ్రెండ్ స్ట్రీట్లో చిన్న షాపింగ్ అండ్ కొన్ని పిక్స్ అండ్ వీడియోస్ తీసుకొని ఇంకా మేము అమరన్ మూవీకి వెళ్ళిపోయాం పాండిచేరిలో. మూవీ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఫ్రెండ్ స్ట్రీట్కి వచ్చి నైట్ వ్యూ బాగుంది కదా అని ఇంకొన్ని పిక్స్ తీసుకున్నాం. సరే పిక్స్ దిగుతూ ఉండగా ఎక్కడి నుంచో చిన్నగా సాంగ్స్ వినిపిస్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయో అని చుట్టూ వెతికితే మాకు ఒక రెస్టారెంట్ కనిపించింది. సరే ఎలాగో ఇంకా డిన్నర్ చేయలేదు కదా, ఆ రెస్టారెంట్లోనే చేసేద్దాం అని చెప్పి లోపలికి వెళ్ళాము. నేనైతే ఇలాంటి అంబియన్స్ ఉన్న ఒక రెస్టారెంట్కి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం. రెగ్యులర్ రెస్టారెంట్కి వెళ్తూ ఉంటాను కానీ అక్కడ సాంగ్స్ ఎప్పుడు నేను వినలేదు. సో అందుకని చెప్పి చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అయ్యి లోపలికి వెళ్ళిపోయాను. లోపలికి వెళ్ళిన తర్వాత నేనైతే చాలాసేపు అక్కడే ఉన్నాను, సాంగ్స్ వింటూ అక్కడ డిన్నర్ చేస్తూ చాలా టైం అయితే స్పెండ్ చేసేసాము. అక్కడే అరౌండ్ 12 AM వరకు అక్కడే ఉన్నాము అనుకుంటా. 3-4 hours అదే రెస్టారెంట్లో ఉన్నాము. इश्क में दिल बना है, इश्क में दिल बना है, मिटा दे चुना दे, मैंने तुझको चुना है, तेरे सारे रंग ओद के दंग ओद के, तेरा हुआ मैं सबको छोड़ के, போச்சு விளக்கேத்தியாச்சு பொன்னாடி ஒன்னா தேடுது ராசாத்தி ஒன்னு காணாது நெஞ்சு காத்தாடி போலாடுது. సాంగ్స్ చాలా బాగా పాడింది కదా అమ్మాయి, నాకు కూడా నచ్చింది. ఇంకా మేము అక్కడ కొన్ని చపాతీస్ అండ్ ఒక పిజ్జా అనేది ఆర్డర్ చేసుకొని దాన్ని తింటూ కూర్చుని సాంగ్స్ వింటూ ఉన్నాము. Day 3, Pondicherry to Coimbatore. నెక్స్ట్ డే మార్నింగ్ అరౌండ్ 11 AMకి మేము పాండిచేరి నుంచి కోయంబత్తూర్కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఆ ఎస్టిమేషన్ ప్రకారం ఇక్కడ 11 AMకి స్టార్ట్ అయ్యి అక్కడ 7 కల్లా రీచ్ అవ్వాలి అనుకున్నాం. కానీ ఈషా ఫౌండేషన్కి వెళ్ళేంత వరకు మాకు తెలియదు ఇది మరి ఇంత అవుట్స్కట్లో ఉంటుందని. కోయంబత్తూర్ సిటీ మొత్తం దాటేసాం, ఎక్కడో లోపలికి ఉంది. మేమైతే గూగుల్ మ్యాప్లో చూసుకుంటూ అసలు మేము కరెక్ట్గా వస్తున్నామా లేదా అనుకున్నాం. ఒక పక్క 7 అయిపోయింది, లైట్ షో స్టార్ట్ అవుతుంది అనే టెన్షన్. మేము వెళ్ళేదేమో చాలా నేరో రోడ్స్ అనమాట, అటు ఇటు చెట్లు ఉన్నాయి, చాలా చిన్న చిన్న రోడ్స్, విలేజెస్ లోపల నుంచి వెళ్తుంది. ఏంటి ఇంత లోపలికి ఉంది, అసలు మనం ఈషా ఫౌండేషన్కైనా వెళ్తున్నామంటే ఇక లాస్ట్లో ఎక్కడో ఒక బోర్డ్ అనేది చూసి ఓకే మేము కరెక్ట్ రూట్లోనే వెళ్తున్నాం, మేబీ అవుట్స్కట్లో ఉంటుందేమో అనుకున్నాం. నిజంగా నాకైతే అప్పటి వరకు తెలియదు ఇది అవుట్స్కట్లో ఉంటుందని. డైలీ ఈషా ఫౌండేషన్లో 7:15 నుంచి 7:30కి లైట్ షో అనేది జరుగుతుంది అనమాట. కానీ మేము వెళ్ళేపటికే 7:20 అయిపోయింది. కానీ మా లక్కీగా ఏంటంటే ఆ రోజు 7:25కి లైట్ షో అనేది స్టార్ట్ అయింది, 10 minutes లేట్గా.
ఇంక మేము అక్కడికి వెళ్ళి జస్ట్ అలా బైక్ పార్క్ చేస్తున్నామో లేదో స్టార్ట్ అయిపోయింది అనమాట లైట్ షో. ఇంక మేము అలా నడుచుకుంటూనే చూస్తున్నాం. ఎంత నడిచినా మేమైతే శివన్ దగ్గరికి వెళ్ళలేకపోతున్నాం. అంటే చాలా దూరం ఉందనమాట. చూడడానికి దగ్గరగానే ఉంటుంది, కానీ ఎంత నడుచుకుంటూ వెళ్తున్నా ఆ చీకట్లో అసలు దగ్గరకంటూ వెళ్ళలేకపోయాం. ఇంకా లాస్ట్కి వెయిట్ చేసి అందరూ వచ్చేసేటప్పుడు మేము ఆపోజిట్గా వెళ్ళి ఇంకా దర్శనం చేసుకొని వచ్చాము. ఇంకా అక్కడ కొన్ని పిక్స్ దిగేసి ఇంక చాలాసేపు టైం స్పెండ్ చేసాం. ఎందుకంటే మేము అరౌండ్ 8 hours 9 hours అనుకుంటాం మేము ట్రావెల్ చేసాం బైక్ మీద పాండిచ్చేరి కోయంబత్తూరు. అనుకున్నంత ఈజీ ఏం కాదు రోడ్ ట్రిప్ అనేది. ఇంక మేము అక్కడే ఒక 1/2 hour 1 hour వరకు అక్కడే కూర్చుని ఉన్నాము రెస్ట్ తీసుకొని. ఎందుకంటే మేము వెంటనే కోయంబత్తూరు నుంచి చెన్నైకి స్టార్ట్ అవ్వాలి. చెన్నైకి ఎంత దూరం అంటే 500 kilometers ఉంది అనుకుంటా. 12 hours ఎంతో చూపించింది. మళ్ళీ నైట్ అంతా జర్నీ చేయాలి కదా అని చెప్పి మేము 1 hour అక్కడే రెస్ట్ తీసుకున్నాం. ఆ శివన్ స్టాచ్యూ ముందు కూర్చొని మేము అక్కడ ఉండింది ఐ థింక్ 15 minutes అనుకుంటా. మేము దర్శనం చేసుకుంది లైట్ షో అదంతా అనిపించింది. అంటే 15 minutes కోసం మేము పాండిచ్చేరి నుంచి కోయంబత్తూర్కి 9 hours బైక్ మీద వచ్చాము. మళ్ళీ ఇప్పుడు కోయంబత్తూరు నుంచి చెన్నైకి 12 hours వెళ్ళాలి. ఎలా అయినా 20 hours పైన జర్నీ చేస్తున్నాం మేము. సో ఆ జస్ట్ 15 minutesకి అది చాలా వర్త్ అనిపించింది. అంటే పీస్ఫుల్గా ఉంది అక్కడ శివన్ స్టాచ్యూని అలా చూస్తూ ఉంటే. అన్నీ దిగేసి ఇంకా స్టార్ట్ అయిపోయాం. ఎందుకంటే నెక్స్ట్ డే మా ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ బర్త్డే అయితే మేము అక్కడ జాయిన్ అవ్వాలి వాళ్ళతో చెన్నైలో. ఇంకా మేము స్టార్ట్ అయిపోయి అక్కడక్కడ ఆగుతూ మేము చెన్నైకి అనేది ట్రావెల్ చేసేసామన్నమాట బ్యాక్. ఇంకా ఈ వీడియోకి అయితే ఇంతే గాయస్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇలాంటి ఇంకా వీడియోస్ కావాలి అంటుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆన్లో పెట్టుకోండి.